సిగరెట్టు మందు తాగి మీరు చచ్చిపోతే చచ్చిపోండి, కానీ మీ ఫ్యామిలీస్ని ఎందుకు చంపుతారు? మీకోసం కాపైనా మీ ఫ్యామిలీస్ కోసమైనా సిగరెట్టు మందు తాగడం మానేయండ్రా సామి. అసలు ప్రేమ అనేదే అబద్ధం, అది అమ్మాయిల చేతిలో ఆయుధం. ఒరేయ్ మొద్దు, ఎంతసేపు పడుకుంటావు? లేవరా లేవరా. గుడ్ మార్నింగ్. ఎద్దులా మొద్దు నిద్రపోయి గుడ్ మార్నింగ్. ఏంటే కొనుక్కుంటున్నావు? గుడ్ మార్నింగ్ మావయ్య. అబ్బా, అంతవేనా నీ సూట్ అవ్వలేదులే కానీ స్కూల్ బస్ రాలేదా? రాజీ. హా క్యా జీ? అబ్బా క్యా జీ? లే హాయ్ ఆవేష్. హాయ్లో బాయ్లో కాదు, మనం అర్జెంటుగా మీట్ అవుతున్నాం. అర్జున్ కూడా రమ్మను. ఏంటి అంత అర్జెంట్? మీట్ అవ్వాలి అంటే అది ఫోన్లో చెప్పేది కాదని అర్థం. మనం మీట్ అవుతున్నాం, దాట్స్ ఇట్. హలో. హలో. హాయ్ అర్జున్. హాయ్. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఒక పిల్ల చెంపాంచి సతాయిస్తుంది, దాన్ని తీసుకెళ్లి జూలో వదిలేసి వస్తా. రాజీనా? అదే. ఏంటి సంగతి? మన ఆవేష్ ఫోన్ చేసి చాలా ఆవేశంగా మాట్లాడాడు. మనం అర్జెంటుగా మీట్ అవ్వాలంటున్నాడు. అవునా? ఎందుకంట? చెప్పలేదు, ఫోన్ కట్ చేశాడు. సరే, మీట్ అవుదాం.
ఇంకా ఇంకా తిన్నావా? ఇప్పుడే. నువ్వు? హలో, నువ్వు ఇలా ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే మనం వెళ్ళేసరికి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత నాకు మార్క్స్ తక్కువ వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నీకు వచ్చే 0 మార్కులకి ఇంత బిల్డప్ అవసరమా? నోరు మూసుకొని కూర్చో. నవ్వింది చాలు. ఇక్కడ మేము చాలా బిజీగా ఉన్నాం. తిరిగి నవ్వేంత టైం లేదు. నన్ను స్కూల్లో డ్రాప్ చేశాక రోజంతా కూర్చొని నవ్వుకోండి. బాయ్. పిల్ల పిశాచి. ఎన్నాళ్ళెలా, ఎన్నేళ్ళెలా? ఇదే జీవితమా? ఇది కూడా ఒక జీవితమేనా? అసలు ఏమైందిరా? వాడి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందేమో. అవునా? అసలు ఏమీ అవ్వడం లేదు. అదే నా బాధ. బాధ కూడా కాదు, ఆవేదన, ఆక్రోషణ. అరే ఆవేశం, స్ట్రైట్గా మ్యాటర్ చెప్పకుండా మరొక్క మాట మాట్లాడినా చంపేస్తారా నిన్ను? అలా కాదురా. అసలు ఏమీ తెలియని వాళ్ళే సోషల్ మీడియాలో లక్షలు సంపాదిస్తున్నారు. మనం మాత్రం ఆ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి టాలెంట్ ఉంది, చేస్తున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంది, చూస్తున్నాం. ఓ హలో, మనకి టాలెంట్ ఉంది, మనం గుర్తించట్లేదు. సరే గుర్తిస్తున్నా, యు ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు ఏంటి? మరి నేను? నువ్వు ఆసం నాన్న. మీ ఇద్దరు కలిసి సోషల్ మీడియాని షేక్ చేయండి, నన్ను వదిలేయండి. అర్జున్, నువ్వు లేకుండా ఎలా రా? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై జాబ్. నేను అంతకు మించి ఎలాంటి రిస్క్ తీసుకోలేను. ఐఎమ్ సారీ. అర్జున్, వాడు ఏదో చెప్తున్నాడు, పూర్తిగా వినొచ్చుగా. వాడు చెప్పేది కూడా నిజమే. వీడియోస్ క్లిక్ అయితే మనం ఫేమస్ అవుతాం. ఫేమస్ మాత్రమే కాదు, డబ్బులు కూడా వస్తాయి. అరే ప్లీజ్ రా, ఒక్కసారి ట్రై చేద్దాం. కుదరపోతే వదిలేద్దాం. సరే, మీకోసం ఒప్పుకుంటున్నా. ఒక వీడియో చేద్దాం. అది క్లిక్ అవ్వకపోతే మాత్రం నన్ను వదిలేయండి. కుకింగ్ వీడియోస్ చేద్దాం. మనకు రాని మనం ట్రై చేయకూడదు. అవును, నిజమే. హలో, నేను కుకింగ్ చాలా బాగా చేస్తాను, యూనో. ఐ నో, అందుకే వద్దనేది. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. కొన్ని హాంటెడ్ బిల్డింగ్స్ ఉంటాయి. వాటి ఓనర్స్ని కలిసి వాటిని ఎందుకు ఇలాగ వదిలేశారు, వాటి హిస్టరీ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్తో ఒక వీడియో చేద్దాం. ఇలాంటివి చాలామంది చేస్తున్నారు కదా. చేస్తున్నారు, బట్ వాళ్ళు ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే చూపిస్తున్నారు. మనం ఓనర్స్తో కూడా మాట్లాడిద్దాం. వాళ్ళు ఒప్పుకోకపోతే? మనం ట్రై చేస్తేనే కదా వాళ్ళు ఒప్పుకుంటారు లేదో తెలిసేది. ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ అలాంటి బిల్డింగ్స్ ఎక్కడున్నాయి? నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, రేపు అక్కడికే వెళ్దాం. ఓకే, డన్. ఓకే, బాయ్. నీకేమైంది మళ్ళీ?
100 బిల్డింగ్స్ అంటున్నారు, అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. నాకు అసలే భయం, నేను రాను. ఏం కాదు, మేము ఉన్నాంగా. మీరు ఎన్ని చెప్పినా నేను రాను 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 అంతే. వెళ్ళిపోదాం రా ఇక్కడ నుండి. ఎలాగో వచ్చాం కదా, మొత్తం చూసే వెళ్దాం. ఆవేష్, నా మాట విను, కుకింగ్ వీడియోస్ చేద్దాం. నేను కుకింగ్ మంచి చేస్తా. దానికన్నా దయ్యాలతో ఇంటర్వ్యూయే బెటర్. మీ చావు మీరు చావండి, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. బతికుంటే రండి, చచ్చిపోతే ఒక మెసేజ్ చేయండి, నేను ఇంటికి పోతా. చచ్చిపోయాక మెసేజ్ ఎలా చేస్తామే? వచ్చేటప్పుడు 2 దయ్యాలు తీసుకుని వస్తాంలే. అవసరం లేదు, వాటిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వండి. దయ్యాలు పెళ్లి ఒప్పుకుంటే అంటావా? నో డౌట్, నిన్ను చూస్తే అస్సలు వదలం. సో ఎగ్జైటెడ్. పదేళ్ళ
లోపల ఉంది. ఐ లైక్ ఇట్. నీకేమైనా పిచ్చా? అది ఎందుకు తీసుకొచ్చా? నాకు నచ్చిందని చెప్పాను కదా, అయినా తీసుకెళ్తే తప్పే ఉంది. ఇలాంటి ప్లేసెస్ నుండి ఇంటికి ఏం తీసుకెళ్ళకూడదు. ఎన్ని సినిమాల్లో చూడలే, ఇలాంటి తీసుకెళ్ళాకే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అలా సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. అయినా మిర్రర్ కాబట్టి అలా అంటున్నావు. అదే ఒక డైమండ్, బంగారం, డబ్బులు లాంటివి అయితే అప్పుడు కూడా ఇలాగ ఆలోచిస్తావా? నీతో నేను వాదించలేను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏయ్, అది జస్ట్ మిర్రర్ అంతే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అయినా మై స్వీట్ డెవిల్ నా పక్కన ఉన్నంత వరకు వేరే దెయ్యాల దగ్గరికి రాగలవా? నీ దయ్యం అన్నాడే మెంటల్. ఎవడ్రా మెంటల్? నువ్వు మెంటల్, నీ ఫ్యామిలీ అంతా మెంటల్. ఎవరు నువ్వు? నీ అసలు రూపాన్ని అర్థం కాలేదు. నేనే నువ్వు, నువ్వే నేను, మనిద్దరం ఒక్కటే. మరి బయటికి ఎందుకు వచ్చావు? నిన్ను సరైన దారిలో నడిపించడానికి. నేను ఇప్పుడు సరైన దారిలోనే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. మరి నిజమేంటి? నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నువ్వు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ నీ అసలు జీవితాన్ని నువ్వు జీవించటం లేదు. వాళ్ళ కోసం బ్రతుకుతూ అది నీదనే భ్రమలో ఉన్నావు. నా చుట్టూ ఉన్న వాళ్ళంటే నీ పేరెంట్స్, నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్ అండ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి. వీళ్ళంతా నా వాళ్ళు. దే ఆర్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ అనుకుంటూ జీవితం అంతా వాళ్ళ కోసమే బ్రతుకుతున్నావు. కానీ నీకు తెలియకుండానే నిన్ను నువ్వు కోల్పోతున్నావు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ప్రతి రిలేషన్ కేవలం అవసరాల కోసం మాత్రమే. అవసరం తీరాక ఎవ్వరికి ఏమీ కారు. ఇది తెలుసుకోలేకే ప్రతి ఒక్కరూ జీవితం అంతా ఇతరుల కోసం బ్రతుకుతూ వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. నువ్వు అలా కాకూడదనే నేను వచ్చాను. వద్దు, ఆ ఫోన్ లిఫ్ట్ చేయకు. హలో, ఏంటి అంత తిరిగ్గా కూర్చున్నావు? స్కూల్కి లేట్ అవుతుంది పదా. ఈరోజు తాతని తీసుకెళ్ళమను. అదేం కుదరదు, ఎప్పుడు నువ్వే కదా తీసుకెళ్తావు. పదమావయ్యా. హే, చెప్తే అర్థం కదా, పో ఇక్కడి నుంచి. చిన్నపిల్లలతో అలాగేనా మాట్లాడేది? ఈ మధ్య నీ కోపం చిరాకు ఎక్కువైపోతుంది అర్జున్. అమ్మా ప్లీజ్, విషయం పెద్ద చేయకు. నేను కొంచెం చిరాకులో ఉన్నాను. నేను అదే అంటున్నాను. ఈ వయసులో అంత కోపం చిరాకు ఎందుకు? ఓ పనికిరావు అర్జున్. మనశ్శాంతి లేకుండా పోయింది ఇంట్లో. ఆ బిల్డింగ్ ఓనర్ అడ్రస్ దొరికింది, మనం ఒకసారి వెళ్ళి కలవాలి. ఏంట్రా ఏం మాట్లాడావు? నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. మరేం రెస్పాండ్ అవ్వేంటి? అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎగురికి అంతలేసి డ్యాన్స్ చేయమంటావా? మన
ప్రోగ్రాంలో డెవలప్మెంట్ వచ్చింది కదా. హాయ్ రా. ఏంటి సార్ ఏమైపోయారు? మెసేజ్ లేదు, ఫోన్ లేదు. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. అసలు గుర్తున్నామా మేము? గుర్తులేదు, మా ఇంటితో బ్యాన్ని మర్చిపోయాను. ఎందుకురా అంత కోపం? ఇప్పుడు ఏమన్నదని? దాని ఎటకారం చూసావా? ఏంటి సార్ ఏమైపోయారు, అసలు గుర్తున్నామా, ఎలాగైనా మాట్లాడేది? అది ఎప్పుడు అలానే మాట్లాడుతుంది. అయినా 2 రోజుల నుంచి నువ్వు కనిపించలేదు. ఫోన్ కూడా రెస్పాన్స్ అవ్వకపోతే కోపంతో అలా అన్నది. దీనిలో మీ తప్పేముంది? తప్పేం లేదు. ఇంట్లో మనశ్శాంతి లేదని మీ దగ్గరికి వచ్చాను చూడు, నాది తప్పు. హే! ఇంట్లో ఏదో గొడవైనట్టుంది. ఆ చిరాకులో ఉన్నాడు. ఈ మాత్రంకి ఏడుస్తారు ఎవరైనా? కారణం లేకుండా కోపడితే ఏడుపు రాదా? అయినా తప్పు నాదే. వాడి సిచ్యువేషన్ ఆలోచించకుండా నోటికొచ్చినట్టు వాగేశాను. సరే, ఫోన్ చేసి సారీ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే మళ్ళీ తిడతాడు. ఈరోజు వదిలేసే, రేపటికి వాడే సెట్ అవుతాడు. నాకు తెలుసుగా వాడి గురించి. నువ్వెక్కడే ఉంటావో అని నాకు తెలుసు. ఏం తెలుసు? ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఐ నో అబౌట్ యూ. నీ బలం, నీ బలహీనత, నీ కోపం, నీ సంతోషం, ఎవ్రీథింగ్ ఐ నో. నా బిహేవియర్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడే కరెక్ట్గా ఉన్నావు, నాకు నచ్చినట్టుగా. అంటే నీకు నచ్చినట్టుగా. అంటే ఇలానే ఉండాలా? ఎస్, ఇలాగే ఉండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా స్వార్థపరులు. వాళ్ళ అవసరాల కోసం నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. అందరూ ఇలానే ఉంటారా? అందరూ ఇలానే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది నీ సంపాదన మాత్రమే. నువ్వు సంపాదించి ఇంట్లో ఇస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇస్తున్నారు. ఒక్కసారి ఇవ్వనని చెప్పి చూడు, నువ్వు మారిపోయావు, నీకేదో అయింది అంటూ గోల చేస్తారు. నాకు జాబ్ వచ్చినంత వరకు అమ్మ నాన్న కదా నన్ను చూసుకున్నారు. అదంతా స్వార్థమేనా? 100% స్వార్థమే. వాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసింది నీ మీద ప్రేమతో కాదు, ఫ్యూచర్లో ఉపయోగపడతావని, డబ్బులు సంపాదిస్తావని, వాళ్ళని పోషిస్తావని. అంటే వాళ్ళకి నా మీద ప్రేమ లేదా? అసలు ప్రేమ అనేదే అబద్ధం. మనుషులు స్వార్థంతో బ్రతుకుతూ అది పైకి కనిపించకుండా వేసుకునే ముసుగే ప్రేమ. అది తెలియని నీలాంటి వాళ్ళు వాళ్ళ మాటలు నమ్ముతూ జీవితాంతం వాళ్ళ బాధ్యతలు మోస్తూ నిస్సారంగా, నిస్తేజంగా, బ్రతుకు భారంగా గడుపుతూ ఉంటారు. నువ్వు అలా కాకూడదనే నేను వచ్చాను. ఇక నుంచైనా నీ కోసం నువ్వు బ్రతుకు. ఫైవ్ స్టార్ ఏసీ కొనమంటే 3 స్టార్ ఏసీ కొన్నావు. కరెంటు బిల్లు చూడు ఎంత వచ్చిందో. అవును, చీటీ డబ్బులు ఇవ్వలేదా నువ్వు ఇంకా? బాబాయ్ ఫోన్ చేసి అడిగితే నాకు తల తీసినట్టు అయ్యింది. ఏం చెప్పినా మర్చిపోతావు అర్జున్ నువ్వు. అన్నట్టు మర్చిపోయాను, నాన్నగారికి టాబ్లెట్స్, రాజీవ్ బుక్స్ కావాలి, మర్చిపోకు. అమ్మా ఒకసారి లేరా? ఏంటో చెప్పు, నాకు అవతల బోర్డు పని ఉంది. రమ్మని చెప్తున్నాగా. చెప్పు. ఇప్పుడే నిద్రలేచింది, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకటే కాన్సెప్ట్, డబ్బులు డబ్బులు డబ్బులు. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అడగగానే తెంపి తెచ్చి ఇవ్వడానికి? ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అయిపోతున్నావు? అనాల్సినవన్నీ అనేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా. నేను ఇప్పుడు ఏమన్నాను అర్జున్?
అయ్యయ్యయ్యో, సావిత్రిని మించిన మహానటివి తల్లి నువ్వు. ఏమైందిరా నీకు? అమ్మతో ఎలానా మాట్లాడేది? మీరు మధ్యలో రాకుండా నా మంచిగా ఉండదు. నాన్నగారికే వేలు చూపిస్తున్నావా? అంత పెద్దోడు అయిపోయావా? మీకు కావలసినవన్నీ కొనాలి, మీ బాగోగులు చూసుకోవాలి, జీవితాంతం మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పోషించాలి, తిరిగి ఒక మాట కూడా అనకూడదు. అంటే మీకు ఎదురుతినట్టు ఊహించుకొని తిడతారు, కొడతారు కూడా. అయినా కొట్టడం ఏంటమ్మా అసహ్యంగా? ఒకవేళ మేం తిరిగి కొట్టాలనుకుంటే మీ పరిస్థితి ఏంటి? కొడతావురా? ఎందుకు కొట్టాలి కూడా. నవమాసాలు మోసి ఎముకలు విరిగిపోయేంత నొప్పిని భరిస్తూ నేను కన్నది కదా. అందుకు మీ అమ్మని, నా సంతోషాలు నా సరదాలు అన్నీ వదులుకొని నిన్ను పెంచాను కదా. అందుకు నన్ను ఇద్దరిని కొట్టాలి. రే, ఇన్నాళ్ళు నా కొడుకు గొప్పోడు అనుకున్నాను కదా. అందుకు గొప్ప గుణపాఠం చెప్పావు నాన్న. ఇప్పుడు అనిపిస్తుంది నాకు నిన్ను అనవసరంగా కన్నామని. ఎవడు కనమన్నాడు? నేను అడిగానా? మీ స్వార్థం కోసం, మీ సరదాల కోసం. ఆ ఫోన్ లిఫ్ట్ చేయకు, తనను కూడా అవాయిడ్ చేయి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. తనను నేను ప్రేమిస్తున్నా, మరి తనకి నేనంటే ప్రాణం. తను నిన్ను మోసం చేస్తుంది. సాన్వి అలాంటిది కాదు. అలాంటిదే. నువ్వు తను అడిగినవన్నీ కొనిస్తున్నావు, సినిమాలకి షికార్లకి తిప్పుతున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఇవన్నీ చేయడం మానే అప్పుడు కూడా నీతో ఉంటుందా? ఉండదు. మరుక్షణం మరొకరిని వెతుక్కుంటుంది. నీ కోపం వచ్చినా సరే ఇదే నిజం. తను ప్రేమ అనే పేరుతో నీతో ఆవేష్తో డబుల్ గేమ్ ఆడుతుంది. ఆవేష్తోనా? లేదు, ఇది నిజం కాదు. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి వాడితో క్లోజ్గా ఉండుండొచ్చు, కానీ తను నన్నే ప్రేమిస్తుంది. పిచ్చివాడ. అసలు ప్రేమ అనేదే అబద్ధం. అది అమ్మాయిల చేతిలో ఆయుధం. బ్రహ్మాస్త్రాన్ని అయినా తప్పించుకోవచ్చు, కానీ అమ్మాయిల ప్రేమాస్త్రం నుంచి మాత్రం తప్పించుకోలేం. నువ్వు కూడా అదే మాయలో ఉన్నావు. ఒక్కసారి బయటకు వచ్చి చూడు, వాస్తవం నీకే అర్థమవుతుంది. ఏంటో వాస్తవం? సాన్వి, ఆవేశ్ ఇద్దరూ నిన్ను మోసం చేస్తున్నారు. కావాలంటే ఆవేశ్ ఇంటికి వెళ్ళి చూడు, సాన్వి అక్కడే ఉంటుంది. ఆ రోజు ఆ మిర్రర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి అర్జున్ బిహేవియర్లో ఏదో మార్పు వచ్చింది. అవును, ఇది వరకు ఎప్పుడు ఇలా లేడు. అర్జెంటుగా మిర్రర్ నాశనం చేయాలి. అర్జున్, నువ్వేంటక్కడ? ఆవేశ్ మాట్లాడదాం రమ్మంటే వచ్చాను. ఓ, నేను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశానా? వెళ్ళిపోనా? పోనీ ఒక పని చేయండి, కింద రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని బాగా మాట్లాడుకోండి. నేను ఇక్కడ పిచ్చోడ్లా వెయిట్ చేస్తాను. అర్జున్, నోటికొచ్చినట్టు మాట్లాడకు ప్లీజ్. అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇది నువ్వు కాదు అర్జున్, నీకేదో అయ్యింది. జ్ఞానోదయం అయింది, నిజాలు కనిపిస్తున్నాయి. ఎవరేంటనేది ఇప్పుడే తెలుస్తుంది. అయినా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వేరే వాడితో తిరగడానికి సిగ్గు లేదంటే నీకు? ఏం కావాలి నీకు? నేను సరిపోవటం లేదా? వాడు కూడా కావాలా?
ఎవడు కనమన్నాడు? నేను అడిగానా? మీ స్వార్థం కోసం, మీ సరదాల కోసం. సారీ రా. పోరా, మన మధ్య సారీలేంటి? అయినా ఇదంతా నువ్వు కావాలని చేసింది కాదు, ఆ మిర్రర్ వల్లే ఇదంతా జరిగింది. అవునరా, ఆ మిర్రర్ని డిస్ట్రాయ్ చేయాలి. డోంట్ వరీ, నేను ఆల్రెడీ దాన్ని నాశనం చేస్తాను. ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అమ్మా శాన్వి, ఏమైందమ్మా? అసలు మన శాన్వినేనా అది? ఏం చేస్తుంది అక్కడ? నాకు అదే అర్థం అవడం లేదు. ఏదైనా పూజ చేస్తుందంటావా? పూజ చేయాలంటే గుడికి వెళ్తారు, కానీ ఏదో తేడాగా ఉంది. చేతబడి ఏమైనా చేస్తుందేమో. అంటే ఆ సెటప్ అలానే ఉంది కదా. నాకేమో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఏంటి ఏవో ప్రాబ్లమ్స్ అంటున్నారు? ఏం లేదు, ఏం లేదు. ఏం లేదు. కాఫీ తీసుకోండి రా, ఎంతసేపు పట్టుకోవాలి? శాన్వి, మ్మ్. నేను ఎక్కడికి వెళ్ళావు? నిన్న మీ దగ్గరికి వద్దామని బయలుదేరానా, సడన్గా హెడేక్ స్టార్ట్ అయింది. అబ్బా, తల పగిలిపోయేంత నొప్పి. అలా ట్యాబ్లెట్ వేసి పడుకున్నానా, అలానే నిద్రపోయాను. లేచేసరికి సాయంత్రం అయింది. నిన్న అంత ఇంట్లోనే ఉన్నావా? అడవి, చెరువు, శాన్వి, అయ్యో, కప్పు పగిలిపోయింది. ఇందాకేదో అంటున్నారు. ఏం లేదు, వీడికి ఏదో పని ఉందంట, వెళ్ళి చూసుకొని వస్తాం. శాన్వి ఏంట్రా విచిత్రంగా ప్రవర్తిస్తుంది? చెప్పానుగా, ఏవో కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఒకవేళ మనం ఏమైనా భ్రమపడుతున్నాం అంటావా? దాన్ని ఏదో అంటారు బావ ఇంగ్లీష్లో. హాలిసినేషన్. అదే అదే.
మనది హాలిజినేషన్ అయితే మరి ఆ వీడియో ఉండదు ఏంటి బే? అది కూడా హాలిజినేషనేనా? అయితే కన్ఫర్మ్ బావా, దాని బ్రెయిన్ దుబ్బేసినట్టుంది, గట్టి కొట్టేసినట్టున్నావు. అస్సలు ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. ఎన్నాళ్ళెలా ఎన్నేళ్ళెలా అని మమ్మల్ని రెచ్చగొట్టి అక్కడ తీసుకెళ్ళు. బాగుందిరా, చాలా బాగుంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నన్నంటే ఎలా? నేనేం చేశాను బే? సరిపోయింది సంబరం. నువ్వేం చేసావో నీకు గుర్తులేదు, ఇప్పుడు అది ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో దానికి తెలియదు. మధ్యలో మాకేంటి బాధ? అరుస్తున్నావేంట్రా? అరుస్తారా? అరుస్తా. అయినా మీదకి వస్తున్నావు ఏంట్రా? ఆ రోజు ఏదో మూడ్లో ఉండి వదిలేసా, ఇప్పుడు మడతేటొస్తాను రోయ్. రారా, దమ్ముంటుందా? రే వద్దు, ఆవేశపడ. ఆవేశం నా ఒంటి పేరు, ఆక్రోషం నా ఇంటి పేరు. పేరులో ఉన్న ఆవేశం బయటకు వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నీకు చుక్కలు చూపిస్తారా? ఇప్పుడు ఏం చేద్దాం బా? ఆ బిల్డింగ్ ఓనర్ అడ్రస్ దొరికింది అన్నావుగా, ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా క్లూ దొరకచ్చు. ఆ డీటెయిల్స్ మన రాజుగారి దగ్గర ఉన్నాయి. ఆడే చెప్పాడు ఆ బిల్డింగ్ గురించి. ఆడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? డైవర్స్ తీసుకుంటున్నాడంట. ఆ పని మీద బిజీగా ఉన్నా అన్నాడు. అదేంట్రా, పెళ్ళే నెల కదా అయింది, అప్పుడే డివోర్స్ ఏంటి? పత్తాపారే లెక్కవైపోతే అలానే ఉంటుంది మరి. అయినా వాడి గురించి మనకెందుకులే బా, నువ్వు శాన్విని బాగా చూసుకో, నేను మనకు కనుక్కొని చెప్తాను. ఎక్కడికి వెళ్ళావు? నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడే వచ్చాను, పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. డిన్నర్కి వెళ్దామా? ఇప్పుడే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసి వస్తాను. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ నైట్. అర్జున్, నన్ను అనుమానిస్తున్నావా? అదేం లేదు, నువ్వు డిన్నర్కి రానన్నావని డిసప్పాయింట్ అయ్యానంతే. అయినా అలా అడుగుతావేంటి? ఏమో అర్జున్, ఈ మధ్య నీ ప్రవర్తన నాకు అలానే అనిపిస్తుంది. అది అప్పుడు, అండ్ ఐఎమ్ రియల్లీ సారీ. అప్పుడు ఏం చేస్తున్నానో నాకే తెలియని సిచ్యువేషన్ అది. అప్పుడు కాదు అర్జున్, ఇప్పుడు ఇప్పుడు కూడా నీ చూపులు నన్ను అనుమానంతో వెంటాడుతుంది. అది అనుమానం కాదు సాన్వి, నీకేమవుతుందో అని భయం. నాకేమవుతుంది అర్జున్, నేను బాగానే ఉన్నాను కదా. నీకు ఎలా చెప్పాలి? ఆ మిర్రర్ తెచ్చిన దగ్గర నుంచే సమస్యలు మొదలయ్యాయి. అప్పుడు నేను, ఇప్పుడు నువ్వు. నేనా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా నేనేం చేస్తున్నాను? ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకో సాన్వి. చాలా మూడీగా ఉంటున్నావు. నీ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉంటున్నావు. అసలు ఈరోజు ఏంటో గుర్తుందా? ఏంటి? ఈరోజు నా బర్త్డే సాన్వి. ఓ సారీ అర్జున్, మార్నింగ్ నుండి బాగా హెడ్ఏక్గా ఉంది. మేబీ అందుకే మర్చిపోయి ఉంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా ఏంటి అర్జున్ నువ్వు, నేనేదో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయినట్టు ఇంత గొడవ చేస్తావు? జస్ట్ బర్త్డేనే కదా.
ఏంటి మేడం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఈరోజు మా బుజ్జి అర్జున్ బర్త్డే కదా, అందుకు. నా జీవితంలో నాకు ఏదైనా స్పెషల్ ఉందంటే అది నువ్వే అర్జున్. నీకు సంబంధించింది ఏదైనా నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ స్పెషల్. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, యు ఆర్ రైట్. జస్ట్ బర్త్డేనే కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు మీట్ అవుతాం. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సైక్రియాటిస్ట్ దగ్గరికి. అర్జున్, కార్ ఆపు. ఏమైంది? స్టాప్ ది కార్. పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అయినా ఇప్పుడు ఎందుకు సైకాట్రిస్ట్ దగ్గరికి? అక్కడికి వెళ్ళే వాళ్ళంతా పిచ్చి వాళ్ళు కాదు శాన్వి. ఏమో, నీ అంత నాలెడ్జ్ లేదు, నాకు తెలిసింది ఇంతే. అయినా ఏంటి నువ్వు? నిన్నేమో బర్త్డే విషయం చెప్పలేదని ఇంటికి వచ్చి గొడవపడ్డావు, ఈ రోజేమో నన్నే పిచ్చిదాన్ని చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావు. అరే ఎప్పుడు చూసినా నా వెంటే ఉంటావు, వేరే పనేం లేదా నీకు? నన్ను వదిలే. వదలను శాన్వి, వదలను. అయినా నీ ప్రాబ్లం ఏంటో నీకే తెలియదు. ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నావు, అడిగితే ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, ఎప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నావు, సరిగా నిద్రపోవడం లేదు. అరే నీకు ఎలా చెప్పాలి? ఒక్క సెకండ్. అర్జున్, ఇది ఇది అది నువ్వే శాన్వి. ఆ రోజు అడిగితే ఎక్కడికి వెళ్ళలేదన్నావు. అసలు అది నాకు గుర్తు కూడా లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. నిజంగా నాకేం గుర్తుకు లేదు అర్జున్, బిలీవ్ మీ. ఐ నో, ఐ బిలీవ్ యూ అండ్ ఐ లవ్ యూ. మేడం, మీరు ఒక 2 minutes బయట వెయిట్ చేయండి. తన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ దేనికో తను మెంటల్గా బాగా స్ట్రెయిన్ అవుతుంది. అదేంటనేది తెలియాలి. ఇట్స్ వెరీ రేర్ కేస్. దీని మీద ఇంకా స్టడీ చేయాలి. ఓకే, మీరు మాత్రం తన యాక్టివిటీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా అబ్నార్మల్ ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేయండి. We hope we solve it. భయంగా ఉందిరా. ఏం కాదురా, నేనున్నాగా. ప్రశాంతంగా పడుకో, సరేనా?
హలో బా చెప్పరా. బా వినపడుతుందా? వినపడుతుంది చెప్పరా. రాజుగారు రేపు కలుద్దాం అన్నాడు, కెఫేకి వచ్చా. సరేరా. ఎరా ఆవేశ్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, ఎలా నడుస్తుంది? ఇంకా లేదురా, చెప్పా కదా అక్కడికి వెళ్ళాకే ప్రాబ్లమ్స్ వచ్చాయని. చెప్పారా బాబు. అయినా ఏంట్రా అర్జున్, ఎక్కడ ఏం దొరికితే అది తీసుకొచ్చిమనేట్రా? ఆ విషయం వదిలే, అడ్రస్ ఇస్తున్నావా లేదా? అరే నేను ఏమన్నానరా అంత కోపం ఇప్పుడు? నువ్వేం మారలేదురా బాబు అసలు. అరే ఆవేశం, నీకు అడ్రస్ సెండ్ చేస్తున్నాను చూడరా, పంపించాను చూసుకో అడ్రస్. థ్యాంక్స్ రా. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు లేరా? అవునరా అర్జున్, శాన్వి బాగానే ఉందా? ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని చెప్పాడు వీడు. అయినా వదిలేసి వేరే అమ్మాయిని చూసుకోవడం మానేసి ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి దూరంగా పోవాలరా, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. నన్ను చూడు, పెళ్ళైన నెలవకుండానే డైవర్స్కి అప్లై చేశా, మరో అమ్మాయిని లైన్లో పెట్టా. అయినా ఈరోజు ప్రపోజ్ చేసి రేపు ఓయేకి తీసుకెళ్లే రోజులు ఇవి. అయినా నువ్వు మారనంటే అలా రా బాబు. అయినా నా మాట విని వేరే అమ్మాయిని చూసుకో, అది సాన్వి కాదురా, నీ పైలట్ సిని. ఎనోఫ్ రా, ఫ్రెండ్ అని ఇప్పటివరకు ఆగాను, ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను నేను. ఏంట్రా అన్నావు? వదిలేయాలి తనని. తన చెయ్యి పట్టుకుంది వదిలేయడానికి కాదు, జీవితాంతం తనతో కలిసి నడవడానికి. వేద మంత్రాల సాక్షిగా మాకు పెళ్లి కాకపోవచ్చు కానీ నా మనస్సాక్షిగా తను నా భార్య. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసారా నీకు? ప్రేమ అంటే ముద్దులు, హగ్గులు, ఓయరుములు కాదురా. ప్రేమ అంటే ఒకరిపై ఒకరికుండే నమ్మకం, నీకు నేనున్నాననే భరోసా. ప్రేమ అంటే బాధ్యత. అయినా నీలాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావరా? అరే ఆవేశ్, పదరా. రే నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. అదే మేడం, రాజు కాల్ చేశాడు కదా వైజాగ్లో హౌస్. మేము కొద్ది రోజులు ఆ ఇంట్లోనే ఉన్నాం. మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ రాను రాను ఏమైందో తెలీదు. అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్లేస్ మారితే ఏమైనా కలిసి వస్తుందేమో అని ఆ ఇంటిని అలానే వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసాం. అంతా వాస్తు ప్రకారమే కట్టించాం, కానీ ఎందుకు అలా అయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేడం, ప్రాబ్లం ఆ ఇంటిది కాదు, మీరు ఆ ఇంట్లో ఒక మిర్రర్ని వదిలేసి వచ్చారు, గుర్తుందా? ప్రాబ్లం దానివల్లే వచ్చి ఉంటుంది. మిర్రర్? గుర్తొచ్చింది, మా చెల్లి తనతో పాటు ఒక మిర్రర్ తీసుకొచ్చింది. మీరంటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. తను ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వచ్చినప్పటి నుండే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలయ్యాయి. అయితే ఒకసారి మీ సిస్టర్ని పిలవండి. తను ఇక్కడ లేదు. మరి ఎక్కడుంది? తను చనిపోయి 5 years అవుతుంది. వాట్? తను ఎలా చనిపోయింది మేడం? తను ఒక జర్నలిస్ట్. ట్రైబల్స్ మీద ఏదో డాక్యుమెంటరీ తీద్దామని పాడేరు వెళ్ళింది. అక్కడే తనకు ఒక అతను మిర్రర్ ఇచ్చాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక చాలా డల్గా ఉండేది, ఎవరితోనూ కలిసేది కాదు, అడిగితే మా మీద అరిచేది, పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేది. డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాం కానీ లాభం లేకపోయింది. ఒకరోజు సూసైడ్ చేసుకుని. ఐఎమ్ సారీ మేడం, మీ సిస్టర్ విషయంలో మీరేం చేయలేకపోయారు. ఇప్పుడు అదే ప్రాబ్లంతో మరొక అమ్మాయి ప్రమాదంలో ఉంది. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ మిర్రర్ ఇచ్చిన వ్యక్తి గురించి మీ సిస్టర్ ఏమైనా చెప్పిందా మీకు? అతను పాడేరులోనే ఉంటాడని చెప్పింది. చూడడానికి విచిత్రంగా ఉంటాడట. పేరు ఏదో చెప్పింది. బైరాగి. అడ్రస్ ఏమైనా? పాడేరులోనే ఉంటాడని చెప్పింది, ఇంకేం చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అతని పేరు తప్ప మనకి ఇంకేం తెలియదు, ఎక్కడైనా వెతుకుతాం. పేరు తెలిసింది కదా, ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం, పద.
కూర్చొని అడుగుదాం. అన్న ఇక్కడ బైరాగి ఎవరు? బైరాగా? మీరెవరు? నా పేరు అర్జున్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనతో కొంచెం పని ఉండి వచ్చాం, ఒకసారి కలాలి. అవునా? ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి పైకి వెళ్ళండి, పాత బిల్డింగ్ ఉంటుంది, అక్కడ ఉంటారు. రైట్ అన్న. థ్యాంక్స్ అన్న. ఆడిప్పుడు ఏకలు పాకలో ఉన్నాడు. అరే నేను డాన్సింగ్ చేస్తాను రా. నువ్వు రోజు మాకు కళ్ళు తాపిస్తున్న దేవుడు అనయా. నువ్వు ఏదైనా చెయ్యి, నీకడ్డేటి. అవునన్నయ్య, నువ్వే ఈ అడవికి కింగువే. నీకేటి అనిపిస్తా చేసే. తమ్ముళ్ళంటే మీలా ఉండాలిరా. అరే సాంబా, మంచి మ్యూజిక్ పెట్టుకోరా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యింద, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యింద. అన్నయ్య ఇక చాలా అన్నయ్య, రా. కూర్చో అన్న, తాగు తాగు. వేసి కాళ్ళు వస్తున్నాయి, తాగు. అరే నాకు ఆ పిల్ల కావాలరా. కళ్ళు అయిపోని ఎల్లు అట్టుకొచ్చేద్దాం. అవసోస్ కళ్ళు తాగినంత ఈజీ ఏట్రా ఆ పిల్ల నట్టుకు రావడం. ఏటన్నయ్య అలా అంటావు? నీకోసం ఏటైనా చేస్తాం. అవునన్నయ్య, నీకోసం నా పానాలని ఇచ్చేస్తా. ప్యానాలు ఇచ్చేస్తావా? ఏటి చేసుకోవాలరా నీ ప్యానాలు? నేను నీ ప్యానాలు తీసుకెళ్ళి తాకట్టెడితే ఒక కుండడు కళ్ళు అయినా వస్తుందారా? అదేటి అన్నయ్య అంత మాట అనేసినావు? అరే ఓ సాంబా, ఇక్కడ ప్యానాల కన్నా డబ్బుకే విలువ ఎక్కువ. అయినా మీరేం బాధపడకండి. ఆ ఇలేకర పిల్లకి మా ముత్తాత చేసిన అద్దాన్ని ఇచ్చిన, ఏదో రోజు మా ముత్తాత కదా నిజమని తెలుస్తుంది. అప్పుడు బోల్డ్ అండ్ డబ్బులు మన దగ్గరే ఉంటాయి. అసలు ఆ రోజుల్లో మా ముత్తాత ఏదనుకుంటే అది అయిపోయేది. అబ్బో శాన్ గొప్పోళ్లే మా ముత్తాత. ఓరి బాబో, నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావు అన్నయ్య. అది కాదురా మా ముత్తాత. నీకు దండం పెడతా అన్నయ్య, మీ ముత్తాత గురించి మాత్రం చెప్పు మాకు. అది కాదురా అన్నయ్య, మా అయ్య పొలం కాడికి రమ్మన్నాడు, మేము పోయొస్తా. నీకో దండం, నీ తాతకో దండం. సాంబా రే, నేను వెళ్తానన్నయ్య. నా కోసం లక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. అరే సూరి, నువ్వు కూడా అన్నారా? పొండ్రా పొండి, తాగుబోతున్నాయల్లారా. ఏదో రోజు మా ముత్తాత కదా నిజమని తెలుస్తుంది, అప్పుడు చెప్తారా మీకు?
బైరాగి అంటే మీరేనా? నేనే, చెప్పండి. కొన్నేళ్ళ క్రితం ఇక్కడికి ఒక టీవీ ఛానల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. మీరు ఆ అమ్మాయికి ఒక మిర్రర్, అదే అద్దం ఇచ్చారు కదా? నేనే ఇచ్చిన. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. ఓరే ఎంత పని అయింది. ఇప్పుడేటి దినం భోజనాలు పిలవడానికి వచ్చారా? రేయ్ నువ్వు ఆగు. బైరాగి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. చెప్పండి స్వామి. నువ్వు అమ్మాయికి ఇచ్చిన అద్దం నీకు ఎక్కడిది? అది నీకు ఎవరిచ్చారు? అది నాకు ఎవరిలా, అది మా ముత్తాత ఆస్తి. నీ ముత్తాత ఆస్తి ఇది నీ దగ్గర పెట్టుకోకుండా అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? రేయ్ నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నానుగా. ఇంకేంటి బాబు ఆగేది? వీళ్ళ తాతే సచ్చి దెయ్యమై అద్దంలో ఉన్నాడు. ఓ స్వామి, నోటికి ఏదో అది మాట్లాడుతున్నావే. మా ముత్తాత ఎంత గొప్పడో తెలుసా నీకు? చెప్తా ఇనుకో, అవసరం అందైనప్పుడు అన్నీగా ఉండాలి. ఏడ దొరికాడు స్వామి నీకు? అబ్బే రేయ్ నువ్వు నోరు మూసుకో కాసేపు. వాడి మాటలు పట్టించుకోకు. మేము నిన్ను ఎందుకు కలవడానికి వచ్చామో తెలియాలంటే అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి. చెప్పండి స్వామి. తాత, నువ్వు నిజం, నీ కథ నిజం. స్వామి, ఇన్నాళ్ళు నేను మా ముత్తాత గురించి చెప్తా ఉంటే ఎవరు నమ్మలే, పైగా నన్ను పిచ్చోడన్నారు. అరే సూరిగా, సాంబిగా రా, ఇప్పుడు చెప్తా మీకు. అయ్యా బైరాగి సార్, మీకు ఒక దన్నం. అసలు మీ ముత్తాత ఎవరు? ఈ అర్థం కథ ఏంటి? వివరంగా చెప్పండి ప్లీజ్. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాం. ఎవడక్కాలి స్వామి నీ డబ్బు? నేను మీకు సాయం చేస్తా. చేసినాక నాకు ఏటి కావాలో అడుగుతా. అడిగినప్పుడు మాత్రం నేను ఏది అడిగితే అది కాదనుకుంటే ఇయ్యాలి. మహా అయితే వీడేమడుగుతాడు? 4 బీడీలు అడుగుతాడు, ఇచ్చేద్దాం. బైరాగి సార్, మాకు ఓకే. అది సామి మగోడు మాట అంటే. ఇప్పుడేటి ఆ అర్థం గురించి మీకు తెలియాలా, అంతే కదా? అంతే అంతే. అది మీకు తెలియాలంటే ముందు మా ముత్తాత గురించి తెలుసుకోవాలా. మా ముత్తాత గురించి మా తాత రాసిన పుస్తకం ఒకటి ఉంది, మీకు చూపిస్తా. రండి 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 రండి. మా శాన్వి ఫోటో ఏంటి దీనిలో ఉంది? తను మీరు అనుకుంటున్న అమ్మాయి కాదు స్వామి, తను లాస్యమయుక. తనను సృష్టించింది మా ముత్తాత. మా ముత్తాత ఎవరో తెలుసా మీకు? గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను కూడా అలవోకగా ప్రదర్శించగల మహామాంత్రికుడు, ప్రచండు. గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను సైతం అలవోకగా ప్రదర్శించగల ఈ ప్రచండు నీ ప్రేమకు దాసోహం అంటున్నాడు. ఒక పరి మా చెంతకు రావే. గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష కన్యలకు సైతం లభ్యం కాని మహిమాన్వితమైన మణిహారాన్ని నీ కోసం కానుకగా తెచ్చినానే నా శృంగార మయూఖ. నా పేరు లాస్యమయూక. స్వామివారు మరిచినట్టున్నారు.
లాస్యమయూకవు నీవి, మమ్ములను నీ సరస సల్లాపాలలో ఊయలలోగించే శృంగారమయూకవు నీవి. అయినను కోరుకున్న ప్రియుడు కనిపించగానే ఆలింగనం చేసుకొని నీ అదర మధుర చుంబనాలతో మమ్ములను మైమరిపించవలను గాని ఈ వృధా మాటలతో కాలయాపన ఏలని కోమలాంగి. రా, ఒక్క క్షణం కూడా జాగు చేయక మైదున మాధుర్యంలో మైమరిచిపోతాం. రోజులు గడిచే కొద్దీ స్వామివారికి కోరికలు అధికమవుతున్నవి. నీవు పుట్టినదే మా కోసము, మా కోర్కెలు తీర్చటయే నీ ప్రథమ కర్తవ్యం. తీర్చేదను కానీ నాదొక విన్నపం. ఏమిటది? మీ మంత్రజాల మహిమతో నన్ను నిత్య యవ్వనంగా ఉండేలా చేయాలి. అహో, వయసు పెరగడం అనేది సృష్టి ధర్మం. అయినా ఇటువంటి కోరిక నీకెందుకు కలిగినది? ఎందుకో ఒకందుకు కలిగినది. అయినా నా ఈ కోరిక మీకు కూడా లాభదాయకమే కదా. నా అందచందాలైనా నా యవ్వనమైనా మీకోసమే కదా. నీవు చెప్పినది నిజమే, కానీ సృష్టికి విరుద్ధంగా వెళ్ళినా మనకే ప్రమాదము. చాలించండి మీ మాటలు. నా ఈ రూపం సృష్టికి విరుద్ధం కాదా? మీకోసం చేస్తే ధర్మం, నా కోసం చేస్తే స్వార్థమా? అలక కూడా ఆడవారికి అలంకారమే సుమా. అక్కడే ఆగండి. నా ఈ కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి. లేనిచో నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండజాలను. నాకు ఈ కానుక కూడా అవసరం లేదు. ఓసి మూర్ఖురాల, ఈ ప్రచండుణ్ణి ఎదిరించేంత ధైర్యం వచ్చినదా? ఈ క్షణమే నిన్ను నీ నిజరూపానికి పంపించదా? కన్యల కోసం వెతుకులాడుట, వారి పొందుకై ప్రయాసపడుట. ఇలా ఎన్నాళ్ళు నా దగ్గరే ఉంటూ నా సేవకే పరిమితమైన కన్యను సృష్టిస్తే మంచి ఆలోచన. అందరి రూపాన్ని చూపించే నీవు నీ రూపాన్ని చూసుకొని మురిసిపోవుట అహో బహు విచిత్రముగానున్నది. ఈనాటి నుండి నీ పేరు లాస్యమయూక. నీ ప్రథమ కర్తవ్యము మమ్ములను సేవించుట. లాస్యమయూక, ధన్యురాల్ని స్వామి. ఈ ప్రచండుడి వద్దనున్న మంత్రదండాన్ని దక్కించుకున్న అతని వద్దనున్న శక్తులు నా వశమవుతాయి. అప్పుడు నాకు కావలసింది పొందవచ్చు. ఎలాగైనా మరల మానవ రూపం ధరించాలి. అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని అద్దంలో ఉన్న అమ్మాయి వలన అనమాట. అయినా నేను దాన్ని నాశనం చేశాను కదా, మళ్ళీ ఎలా వచ్చింది? ఓహో సామి, ఏమంత ఆవేశం నీకు? కథ ఇంకా అయిపోలేదు సామి, పూర్తి చదువు. సారీ నీ ముఖం పక్కకు పెట్టి వేరే కన్యను చూపించుము. ఘోరమైన తప్పు చేశాను. నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. నన్ను క్షమించి మరలా కన్యగా మార్చండి. మీ పాదసేవ చేసుకునే అదృష్టాన్ని కలుగజేయండి. అది మాత్రం కుదరదు. నీ రూపం వచ్చినాక మరలా నీ కోర్కెల దండకం మొదలు పెడతావు. నేను నిన్ను నమ్మనే నేరజానా.
లేదు స్వామి, మిమ్మల్ని సేవించుట తప్ప నాకు మరి ఏ కోరిక లేదు. నన్ను నమ్మండి. అవన్నీ ఒట్టి మాటలు. అయ్యో, నా బాధ మీకు ఎలా వివరించదను? సిగ్గు విడిచి చెబుతున్నాను, మీ కౌగిలిలో కరిగిపోవాలనుంది. మీ ఎడబాటును భరించలేకపోతున్నాను. విరహంతో నా తనువు రగిలిపోచున్నది. ఈ దీనురాలి బాధను అర్థం చేసుకోలేరా స్వామి? ఒక పరి మమ్ము వీక్షించుము. మీ ప్రియురాలిని అక్కున చేర్చుకుని ముద్దాడుము. నీవు మాత్రమే కాదు, మేము కూడా విరహంతో రగిలిపోవుచున్నాము. రా, వచ్చి మా తాపమును చల్లార్చుము. మూర్ఖురాలా, ఎందుకు చేసావి పని? నీవు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు స్వేచ్ఛ ఉండదు. నా కోరికలను మన్నించమని ప్రాధేయపడ్డాను నిన్ను. కాని నీవు నన్ను మరలా ప్రాణం లేని వస్తువుగా మార్చేసినావు. నీకింత అహంకారం రావడానికి కారణం మహిమలు కలిగిన మంత్రదండమే కదా. ఇప్పుడు అది నా వశం అవుతుంది. ప్రచండ, ఇక నుంచి ఈ లాస్యమయుక ప్రపంచాన్ని శాసిస్తుంది. పాపాత్మురాలా, నీకు రూపమిచ్చి ప్రాణం పోసిన మమ్మల్నే చంపాలని చూసిన నీవు ప్రాణాలతో ఉండకూడదు. ఇది నీవు సృష్టించిన ప్రాణం ప్రచండ. అంత సులభంగా అంతమవ్వదు. మరలా నా సమయం వచ్చే వరకు వేచి ఉంటాను. ఈనాటి నుండి నన్ను చూసిన వారికి మతి భ్రమింపజేసి అనేక సమస్యలను కలగజేస్తాను. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఈ దర్పణం నాశనం చేసెదరు. అప్పుడు నాకు తగిన కన్యలో ప్రవేశించి నా కోరికలను తీర్చుకొనెదను. ఇదియే నా లక్ష్యం. అర్థం అమ్మాయిలా మారడం ఏంటి? మార్చిన ఉన్న అమ్మాయి చంపాలని చూడడం ఏంటి? ఇదంతా నిజమేనా, లేక నేను కలగంటున్నానా? కలగాదు స్వామి, ఇదే పచ్చి నిజం. నేను అద్దాన్ని నాశనం చేసి నీకు హెల్ప్ చేస్తాను అనుకున్నా, కానీ నేను అద్దానికే హెల్ప్ చేశానా? అది ఇప్పుడు మన శాన్వీలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఏంటి బావ ఇది? దీన్నే విధి అంటారు స్వామి. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదే. అది సరే కానీ అసలు ఆ అద్దాన్ని అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అదా, నేను ఈ కథ ఎవరికి చెప్పినా ఎవరు నమ్మలే. నన్ను పిచ్చోడన్నారు స్వామి. చాలా కోపం వచ్చినది. అందుకే ఇది కథనా నిజమా తెలుసుకుందామని ఆ అమ్మాయికి అద్దాన్ని ఇచ్చిన. సదియా, ఇప్పుడు నిజమని తేలే. నీ క్యూరియాసిటీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది, మరి ఒక అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. అసలు ఆ లాస్యమయ్యకుని ఎలా అంతం చేయాలి? కంగారు పడకండి స్వామి, ఆ లాస్యమయ్యకు నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి, చూపిస్తా పదండి. రండి స్వామి రండి, రాత్రి అయితే పెద్ద పుల్లు తప్పుతాయి. రండి రండి రండి. రండి రండి స్వామి. ఆ ఆయుధాలు మా తాత ఈ గుళ్ళోనే దాచాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏ స్వామి ఆయుధాలు? నిజమేనా? నేను నమ్మొచ్చా? మా ముత్తాత ప్రచండ మీద ఒట్టు స్వామి. ఏ ఆయుధాలు? భలేవాడున్నావు స్వామి నువ్వు.
ఏ ఆయుధాలు? ఆగు 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 సార్. ఏ ఆయుధాలు? రండి సార్, రండి రండి రండి. ఏమైందిరా? కథ తెలిసింది, ఆయుధాలు దొరికాయి, కానీ దాన్ని ఎలా అంతం చేయాలో అర్థం కావట్లేదు. సామే కంగారు పడకు. ఎందులో ఉంటుంది చూడండి. రక్తాక్షి నామ సంవత్సరం సామే 6 సంవత్సరాలు. ఈ సామే వచ్చాడండి ముత్తాత మనవాడు. నాకే అర్థం కావట్లేదు, నీకు ఇంకేం అర్థం అవుతుంది? ఇవ్వు సామే. ఇది రక్తాక్షి నామ సంవత్సరం. ఇది 6 మార్లు పునరావృతం అయిన తర్వాత వచ్చే క్రోధినామ సంవత్సరంలో కార్తీక మాసమున వచ్చే ఆదివారం అమావాస్య రోజున లాస్యమయ్యక తన రూపం తిరిగి పొందుతుంది. అదే రోజున తనను అంతం చేయాలి. మాయాదర్పణం వైపు తను చూసిన వెంటనే దీనిలో బంధించబడుతుంది. వెంటనే మంత్రదండంతో తయారు చేసిన ఆయుధంతో తను నాశనం చేయగలదు. లేనిచో తను అత్యంత ప్రమాదకరంగా మారి విధ్వంసం సృష్టిస్తుంది. మనం వెంటనే బయలుదేరాలి. అక్కడ శాన్వి ఎలా ఉందో ఏంటో. స్వామి, మీరు ఇప్పుడు వెళ్ళాల్సింది పట్టణానికి కాదు, కృష్ణబిలం అడవుల్లో ఉన్న ప్రచండ స్థావరం దగ్గరికి. అక్కడికి ఎందుకు? నా అంచనా నిజమైతే మీకు కావాల్సిన అమ్మాయి అక్కడే ఉంటుంది. ఈరోజు ఆదివారం అమావాస్య, కార్తీక మాసం, క్రోధినామ సంవత్సరం. మా ముత్తా చెప్పిన రోజు ఈరోజే. నా మాటనే అక్కడికి వెళ్దాం పదండి. ఒకసారి శాన్వికి కాల్ చేయి బావా. హలో శాన్వి. అర్జున్, నేను అక్కని. అక్క శాన్వి అక్కడే ఉందా? ఒకసారి శాన్వికి ఫోన్. తను లేదు అర్జున్, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది. తన రూమ్లో కూడా ఎక్కడా లేదు. నీకు చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా కానీ ఫోన్ కలవలేదు. సరే, నేను కనుక్కుంటా తను ఎక్కడుందో. రే, ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదక్క, నువ్వేం కంగారు పడకు. నేను మళ్ళీ చేస్తా. ఏమైంది బావా? తను అక్కడ లేదు, ఎక్కడుందో తెలియదంట. నేను చెప్పాగా స్వామి, తను ఖచ్చితంగా ప్రచండ స్థావరం దగ్గరే ఉంటుంది. రండి. నేను అడిగింది ఎత్తానని మాట ఇచ్చారు స్వామి. వెళ్ళాక మాట తప్పరు కదా. మేము మాట తప్పం. నువ్వు ముందైతే అక్కడ తీసుకెళ్ళి. రండి రండి.
లాస్యమయూక ప్రచండుడి అద్భుత సృష్టి. నేనెవరో తెలుసా? ప్రచండుడి వారసుణ్ణి. నిన్ను చూస్తుంటే ముద్దాడాలని ఉంది. తన మా శాన్వీరా? ఊరుకో స్వామి, తను లాస్యమయూక, అద్దం నుంచి పుట్టిన అందగత్తే. మీరు నాకు మాట ఇచ్చారు స్వామి, నేను అడిగింది ఇస్తానని. నాకు లాస్యమయూక కావాలి. రే బైరాగి, నువ్వు మాకు సహాయం చేసావని నీ గౌరవిస్తున్నా. పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడే పాతేస్తా. మీరు మాట తప్పారు స్వామి, మాట తప్పారు. నేను వచ్చింది మీకోసం కాదు, లాస్యమయూక కోసం. నేను ఇప్పుడు మీ మనిషిని కాను, లాస్యమయూక మనిషిని. రాజకీయ నాయకులు కూడా ఇంత తొందరగా పార్టీ మార్చారు కదరా. లాస్యమయూక, వీళ్ళని చంపేశాయి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ ప్రపంచాన్ని ఏలుదాం. శాన్వి, నా మాట విను, మనం ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేసే. నేను శాన్విని కాదు, లాస్యమయూకని. లాస్యమయూక, ఆవేశ్ ఏం చేస్తున్నాడు? బుద్ధిగా జాబ్ చేసుకుంటున్నాడు. లైఫ్లో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ గురించి మాత్రం మాట్లాడు. అయినా నేను అప్పుడే చెప్పాను ఆ మిర్రర్ ఇంటికి తీసుకురావద్దని, నువ్వే వినలేదు. ఓకే మేడం, ఇప్పటి నుంచి నువ్వు ఏం చెప్పినా వింటాను, సరేనా? అటులైన చో నాదొక విన్నపం స్వామి. కంగారు పడకు, నేను శాన్విని ఊరికే అన్నాను.